ఇక జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ప్రోగ్రాంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బగ్గుమన్నారు. మత్స్యకారుల విభేదాలు సృష్టించడానికి, మత్స్యకారుల గొడవలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పారు. మత్స్యకారులకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పారు. మత్స్యకారులు ప్రశాంతంగా ఉన్న ఈ యొక్క జువలదినికి జగన్మోహన్ రెడ్డి రాకతో ఇక్కడ గొడవలు సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పన్నాగం పన్నట్లు కావ్య కృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. మత్స్యకారుల సంక్షేమం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 15వ తేదీన మత్స్యకారుల ఖాతాలో 20,000 కూడా జమ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ ఉనికి కోసమే జగన్ జువలదిన పర్యటన కొనసాగుతుందన్నారు. వైసీపీ నేతలు మత్స్యకారులు అపోహాలు, అయోమయం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద 1,20,00,000 ఆధునిక బోట్లను అందజేశామన్నారు. అదేవిధంగా జువలదిన్నే ఆధునిక ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు మంచి భవిష్యత్తును మారుస్తుందని చెప్పారు. సాగర్ డిఫెన్స్ ద్వారా మత్స్యకారులకు సాంకేతిక సేవలు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు అభివృద్ధి తీసుకుని ముందుకు సాగాలని చెప్పి కూడా కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఏదైతే 29 ఎకరాలను ఇటు సాగర్ డిఫెన్స్కు ప్రభుత్వం కేటాయించిందో అది చాలా మంచి పని. అంటే ఇక్కడ ఫ్యూచర్లో తుఫాన్లు వచ్చినా కానీ, లేకపోతే ఇంకేదన్నా పడవలు ఎక్కడైనా ఆగిపోయినా కానీ, లేకపోతే సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నా కానీ వీటి ద్వారా ముందుగానే మత్స్యకారులకు తెలియజేసి వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు లేకుండా చేయడానికే ఈ యొక్క సాగర్ డిఫెన్స్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ యొక్క అభివృద్ధిని చూసి ఓర్చలేక వైసీపీ నానా హంగామా చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల మత్స్యకారులకు ఏమీ ఒరిగేది లేదని, లాభం అనేది జరగదని, నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పి మత్స్యకారులు విభేదాలు తేడానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలని ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతూ మత్స్యకార భరోసాని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు చేసి ఎవరైతే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తేదీన వారి అకౌంట్లో వేస్తూ వారి జీవితాలకి ఒక వెలుగును నింపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఒక దార్శనికుడైనటువంటి ప్రధాని యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల్ని నిరంతరం కాపాడుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వాలే. బీసీలను గుర్తించి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి సముచితమైన ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మత్స్యకారులకు అందరికీ కూడా వలలు కొనుగోలు కోసం కానీ, బోట్లు కొనుగోలు దానికి కానీ అన్నిటికీ కూడా సబ్సిడీ రూపంలో 60% సబ్సిడీ ఇచ్చి 2019 వరకు మన తీరంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ కూడా సబ్సిడీలో ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మత్స్యకారు సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం వైపే నిలబడ్డారు, తెలుగుదేశంతోనే కొనసాగుతున్నారు, తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారు, తెలుగుదేశం వల్లనే ఈరోజు ఫలితాలు పొందుతూ ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి సూచనలు కలగలిపి ఈరోజు 2014లో స్టార్ట్ అయినటువంటి హార్బర్ల నిర్మాణం, మన సాగర తీరంలో హార్బర్లు నిర్మాణం తలపెట్టాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు